వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆరోగ్యకరమైన సోయా ఆకు పెసరపప్పుతో కూర ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. తరువాత చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు 6, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తరువాత లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 2 వేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత 2 చిటికల ఇంగువ, తరిగి పెట్టుకున్న టమాటా 1 వేసుకొని 2 నిమిషముల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. తరువాత అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు వాటర్ లేకుండా వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు పెసరపప్పును నానబెట్టుకుని పెట్టుకున్నాను. తరువాత ఇందులో కడిగి తరిగి పెట్టుకున్నటువంటి సోయాకును వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. తరువాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషముల పాటు మగ్గించుకోవాలి. ఇలా అంతా బాగా ఉడికేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ కారం వేసాను. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే తక్కువ కారం తినే వాళ్ళకి ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కారం సరిపోతుంది. ఎంతో ఆరోగ్యకరమైన సోయా ఆకు పెసరపప్పు కూర రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ రొటీతో కానీ తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.